హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని ఎక్సర్సైజ్ 10.2 నుండి క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ వన్ అనేది ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ఏ క్లోజ్డ్ సిలిండ్రికల్ ట్యాంక్ ఆఫ్ హైట్ ఈజ్ 1.4 meters and radius of the base is 56 centimeters. So is made up of a thick metal sheet. హౌ మచ్ మెటల్ షీట్ ఈజ్ రిక్వైర్డ్ అన్నాడు. ఒక క్లోజ్డ్ సిలిండ్రికల్ ట్యాంక్ అన్నాడు. ఒక సిలిండ్రికల్ ట్యాంక్ అనేది దాని యొక్క హైట్ ఇచ్చాడు 1.4 meters అని. సో దాని యొక్క బేస్ ఉంటుంది కదా, సిలిండ్రికల్ యొక్క బేస్ అనేది, దాని రేడియస్ అనేది ఇచ్చాడు. అది ఎంత 56 centimeters అని ఇచ్చాడు. సో ఆ సిలిండ్రికల్ ట్యాంక్ అనేది దేంతో మేడ్ చేసింది, దేంతో తయారు చేశారంటే థిక్ మెటల్ షీట్ అనే దాంతో తయారు చేశారు అని అన్నాడు. సో హౌ మచ్ మెటల్ షీట్ ఈజ్ రిక్వైర్డ్. సో అది మనం తయారు చేయడానికి ఎంత మెటల్ షీట్ అనేది రిక్వైర్ అయింది, అవసరం అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. హైట్ ఇచ్చారు కదా, సో హైట్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ ట్యాంక్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1.4 meters. ఓకేనా? సో ఇక్కడ మనల్ని ఒకసారి చూడండి, దీని ఆన్సర్ ఎందులో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, స్క్వేర్ మీటర్స్లో అన్నాడు కాబట్టి ఇది అలానే ఉంచుదాం మీటర్స్ని. ఇక్కడ రేడియస్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి దాన్ని మీటర్స్కి కన్వర్ట్ చేద్దాం. ఓకే? సో రేడియస్ ఆఫ్ ద బేస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 56 centimeters. ఓకే? సో 56 centimeters అంటే 56. 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeter కదా. సో 1 centimeter ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/100 meters. ఓకే? ఇది తెలుసు కదా మనకి. అంటే ఇక్కడ 1 centimeter ప్లేస్లో ఏం రాయాలి, బై 100 రాయాలి. 56/100 అంటే 0.56 meters వస్తుంది. ఓకే? అది రేడియస్. సో ఇప్పుడు మనకి ఎంత మెటల్ షీట్ అనేది అవసరం అవుతుంది కనుక్కోవాలి కదా. సో అది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో మెటల్ షీట్ required is equal to total surface area of cylinder. ఓకేనా? సో టోటల్ సర్ఫేస్ ఏరియా మనం తీసుకోవాలి. ఎందుకంటే సిలిండ్రికల్ ట్యాంక్ తయారు చేయడానికి ఎంత మెటల్ షీట్ అంటే మొత్తం పార్ట్ని మనం తీసుకుంటాం కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది తీసుకోవాలి. ఓకేనా? సో మన టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, 2πr into r plus h. ఓకే? 2πr into r plus h. 2 into పై అంటే ఎంత, 22/7. r అంటే 0.56 ఇంటూ r అంటే మళ్ళీ 0.56 ప్లస్ h అంటే ఎంత, 1.4 meters. ఓకేనా? సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా చూడండి. 7 1s 7, 0.8 అంతే కదా. 7 8s 56 కదా. ఓకే? సో 0.8. సో నెక్స్ట్, సో 2 into 22/7 ఇంటూ ఇది బెక్లింగ్గా ఒక నిమిషం, 2 into 22 into 0.8 into 0.56 ప్లస్ 1.4 చేస్తే ఎంత వస్తుంది, 0.56 1.46 1.96 అనేది వస్తుంది. ఓకే? సో ఇక్కడ 44 into 0.8 into 1.96 సారీ 0.08 వస్తుంది. సో 44 into 0.08 into 1.96 కదా. సో ఈ మూడింటిని కూడా మనం మల్టిప్లై చేస్తే 6.8992 వస్తుంది. ఓకే? 6.8992. సో పాయింట్ తర్వాత ఈ 4 digits ఉన్నాయి కదా. సో అప్రాక్సిమేట్లీ తీసుకుందాం, 6.90 తీసుకుందాం. 8992 అని వచ్చింది కదా. సో 90 అని తీసుకుంటున్నా. సో 6.90 square meters. ఓకే? ఎంత మెటల్ అనేది మనకి రిక్వైర్ అవుతుంది, 6.90 square meters మెటల్ షీట్ అనేది మనకి రిక్వైర్ అవుతుంది. ఓకే? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 308 cm3. ఇట్స్ హైట్ ఈజ్ 8 centimeters. ఫైండ్ ఇట్స్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే? సో ఒక సిలిండర్ ఉంది, దాని యొక్క వాల్యూమ్ ఇచ్చారు, అలానే హైట్ ఇచ్చారు. అయితే లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఓకే? సో ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇచ్చారు కదా. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ V is equal to 308 cm3. ఓకే? సో నెక్స్ట్ ఏం ఇచ్చారు, హైట్ కూడా ఇచ్చారు కదా. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. సో
వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా అయినా టోటల్ సర్ఫేస్ ఏరియా అయినా కావాలి అంటే మనకి రేడియస్ తెలిసి ఉండాలి. సో వీళ్ళు ఇచ్చిన హింట్ ప్రకారం దీని నుండి రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, సో పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో ఇచ్చారు మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత ఇచ్చారు, 308 ఇచ్చారు. ఓకే, సో పై 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 308. ఓకే, సో ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 2 4s 2 1s 1 0 2 5s 2 4s. ఓకే, సో నెక్స్ట్ 4 టేబుల్లో పోతుంది. 4 3s 12, 4 కాదు 2 టేబుల్లోనే పోతుంది. 2 2s 4, 2 7s 14, 2 7s 14, 1 4, 2 7s 14, 11 2s 11, 7s. ఓకే, సో ఆర్ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 2 అంటే 4/7 ఈజ్ ఈక్వల్ టు 7 మిగిలింది. సో నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 49/4. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49/4 వచ్చింది. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 7 √49/4 అంతే కదా. సో √49/4 అంటే √49 మనకి తెలుసు, 7/√4 వాల్యూ కూడా తెలుసు 2, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7/2 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు ఆర్ వచ్చింది. దీని నుంచి లాటరల్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. సో లాటరల్ సర్ఫేస్ ఏరియాని షార్ట్కట్లో ఎల్ఎస్సి అని రాస్తున్నాను. ఎల్ఎస్సి ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు, సో lateral surface area of a cylinder formula 2πRh is equal to 2 into పై అంటే 22/7, ఆర్ ఎంత వచ్చింది, 7/2 వచ్చింది, ఇంటూ 8. ఓకే, సో 7 క్యాన్సిల్ అయిపోతుంది, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 22 ఇంటూ 8 మిగిలింది. సో 22 ఇంటూ 8 చేస్తే ఎంత వస్తుంది, 8 2s 16, 8 2s 16 + 1 17, 176 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, ఎల్ఎస్సి ఈజ్ ఈక్వల్ టు 176 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, టీఎస్ఏ కనుక్కోవాలి. టీఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఫార్ములా. ఓకే, సో 2 ఇంటూ పై అంటే 22/7, ఆర్ వచ్చేసి 7/2 ఇంటూ 7/2 ప్లస్ హెచ్ అంటే ఎంత, 8. ఓకే, సో నెక్స్ట్ ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 22 ఇంటూ 7 ప్లస్ 2 8s ఎల్సిఎం తీసుకుంటున్నా. సో 2 8s 16/2. ఓకే, సో నెక్స్ట్ 2 1s 2 11s 22. ఓకే, సో 11 ఇంటూ 16 + 7, 16 + 7 అంటే ఎంత, 23 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 23. ఒకసారి చెక్ చేద్దాం. 23 ఇంటూ 11 ఎంత, 1 3s 1 2s 1 3s 1 2s 3 5 2 253 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 253 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది టీఎస్ఏ. ఓకే, సో వాళ్ళు కనుక్కోమనింది ఎల్ఎస్ఏ అండ్ టీఎస్ఏ. ఎల్ఎస్ఏ వచ్చేసి 176 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది, టీఎస్ఏ వచ్చేసి 253 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చారో. ఏ మెటల్ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 22 centimeters into 15 centimeters into 7.5 centimeters was melted and cast into cylinder of height 14 centimeters. What is its rate అన్నాడు. ఒక మెటల్ క్యూబాయిడ్ ఉంది. సో ఆ క్యూబాయిడ్ షేప్లో ఉన్నటువంటి మెటల్ యొక్క డైమెన్షన్స్ అనేవి LBH ఇచ్చారు. L 22, B 15, హెచ్ అనేది 7.5. అది మెల్ట్ అయ్యి సిలిండ్రికల్ షేప్లో అనేది అవుతుంది, సిలిండర్ షేప్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో అయితే ఆ సిలిండర్ షేప్లోకి అయిన తర్వాత దాని యొక్క హైట్ అనేది ఇచ్చారు 14 centimeters అని ఇచ్చారు. అయితే రేడియస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మరి ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. గివెన్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ మెటల్ క్యూబాయిడ్ is equal to 22 into 15 into 7.5 centimeters. ఓకే, సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ is equal to వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, LBH కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, సో వీటిని ఇంటూ చేయాలి అంతే కదా. సో 22 ఇంటూ 15 ఇంటూ 7.5. ఓకే, సో దీన్ని ఇంటూ తర్వాత చేద్దాము. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చింది ఏం రాద్దాం, హైట్ ఇచ్చారు కదా. హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు,
14 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మనం కనుక్కోవాల్సింది రేడియస్, సిలిండర్ యొక్క రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అవుతుంది. ఎందుకంటే క్యూబాయిడ్ అనేది మెల్ట్ అయ్యి సిలిండర్ లాగా చేంజ్ అవుతుంది కాబట్టి రెండింటి యొక్క వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఓకే, సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే ఫార్ములా ఏంటి, πr²h ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత ఉంది, 22 × 15 × 7.5. ఓకే, సో ఇప్పుడు పై అంటే 22/7, ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి, r², h 14 ఈజ్ ఈక్వల్ టు 22 × 15 × 7.5. ఓకే, సో ఇక్కడ ఈజ్ ఈక్వల్టీకి బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పాను కదా. సేమ్ ఉన్నా లేకపోయినా ఏమైనా క్యాన్సిల్ అయినా కూడా చేసుకోవచ్చు. 22 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 7 1s 7 2s 14. ఓకే, సో అంతే కదా. సో r² × 2 ఈజ్ ఈక్వల్ టు 15 × 7.5. ఓకే, సో నెక్స్ట్ అప్పుడు r² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 15 × 7.5/2. ఓకే, సో నెక్స్ట్ సో 2 7s 14, 1 ఉంటుంది, 2 5s 10. r² ఈజ్ ఈక్వల్ టు 7.5 హోల్ స్క్వేర్ వచ్చింది. మరి r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 7.5 అవుతుంది. ఓకే, 7.5 సెంటీమీటర్స్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్. సో దీంతో థర్డ్ క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.